కుబేరుడు యుక్త వయసులోకి అడుగుపెట్టి తన హృదయంలో ఓ గొప్ప సంకల్పాన్ని పెంచుకున్నాడు. నేను కఠినమైన తపస్సును చేస్తాను, బ్రహ్మదేవుడి దర్శనాన్ని పొందుతాను అని నిర్ణయించుకున్నాడు. ఒకరోజు కుబేరుడు తన తల్లిదండ్రుల వద్దకు వెళ్ళి వారి పాదాలకు నమస్కరించాడు. అమ్మా, నాన్న, నేను కైలాస పర్వతానికి వెళ్ళి గొప్ప తపస్సును చేయాలి అనుకుంటున్నాను, నన్ను ఆశీర్వదించండి. వారి కొడుకు మాటలు వినగానే వారు ఎంతగానో సంతోషించారు. విశ్రవసు మరియు ఎలువెల కుబేరుణ్ణి మనస్ఫూర్తిగా ఆశీర్వదించారు. నీకు తప్పకుండా మంచి జరుగుతుంది, నీ సంకల్పం నెరవేరుతుంది అని ఆశీర్వదించి తనని పంపించారు. ఇక కుబేరుడు తన తపస్సు ప్రయాణాన్ని మొదలుపెట్టాడు. కుబేరుడు అనేక దినాల పాటు నడుస్తూ హిమాలయ పర్వతాలకు చేరుకున్నాడు. అక్కడ ఎత్తైన శిఖరాల మధ్య ఒక ఏకాంత గుహను తాను కనుగొన్నాడు. ఆ గుహలోని కూర్చొని అక్కడే తాను ధ్యానాన్ని మొదలుపెట్టాడు. అలా ఓ సంవత్సరం గడిచింది. కుబేరుడు వారానికి కేవలం ఒక పండు మాత్రమే తింటున్నాడు. అలా 2 సంవత్సరాలు గడిచింది. ఇప్పుడు తాను మాసానికి 1 పండు మాత్రమే తింటున్నాడు. మరొక సంవత్సరం, అంటే మొత్తం 3 సంవత్సరాలు గడిచాయి. కుబేరుడు ఇప్పుడు పూర్తిగా ఆహారాన్ని వదిలేశాడు. 4 సంవత్సరాలు గడిచింది. ఆయన గాలిని కూడా విడిచిపెట్టాడు. 5 సంవత్సరాలు పూర్తయింది. కుబేరుడు ఒక రాతి విగ్రహంలా కనిపిస్తున్నాడు. ఇక కుబేరుని యొక్క ఆ గొప్ప తపస్సును చూసి దేవలోకమంతా కంపించుకుపోయిందే. ఇంద్రుడు కూడా భయపడ్డాడు. ఆయన భయపడి అప్సరసలు దేవతలు పంపి కుబేరుడి యొక్క ఆ గొప్ప తపస్సును భంగం చేయటానికి ప్రయత్నించాడు. కానీ ఎన్ని ప్రయత్నాలు వారు చేసినా కుబేరుడు మాత్రం అస్సలు కదల్లేదు. అదే తపస్సులో లీనమై ఉన్నాడు. అతను ఎంతో ఘోరమైన తపస్సును చేస్తున్నాడు. చివరికి బ్రహ్మదేవుడు సంతోషించాడు. ఓ మంగళకరమైన రోజు బ్రహ్మదేవుడు తన హంస వాహనం పైన కుబేరుడు ఉన్నటువంటి ఆ గుహ దగ్గరకు వచ్చాడు. కుబేరా, లెమ్ము అని పిలిచాడు. కుబేరుడు వెంటనే కళ్ళు తెరిచాడు. బ్రహ్మదేవుణ్ణి చూసి సాష్టాంగ నమస్కారం చేశాడు. బ్రహ్మదేవా, నా జన్మ సఫలమైందే అని విలిపించాడు. బ్రహ్మదేవుడు వెంటనే కుబేరుణ్ణి లేపి చెప్పాడు. కుబేరా, నీ తపస్సును చూసి నేను ఎంతగానో సంతోషించాను.